హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నరేష్ హిందూ వీలాగ్ అండి. సో ఈరోజు వచ్చేసరికి గులాబ్ జామ్ని రెడీ చేద్దామని చెప్పేసి అన్ని ఐటమ్స్ని అలా పెట్టుకున్నాను. సో అన్ని ఐటమ్స్ని అక్కడ ఉన్నవన్నీ కూడా పాలతో మిక్స్ చేసేసి దాన్ని పిండిలా చేసుకొని దాన్ని ఇడ్లీ మనం చపాతీ చేస్తాం కదా, ఆ పిండిలాగా చేసుకొని అవి ఇప్పుడు చిన్న చిన్నగా చేసుకొని అవి నూనెలో వేపానండి. సో ఆ నూనెలో వేపిన తర్వాత కొన్ని బాగానే వచ్చాయి, కొన్ని విడిపోయి వచ్చాయండి. సో మీలో ఎవరికైనా బాగా రౌండ్గా వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు రౌండ్గా రావాలంటే కమెంట్లో తెలియచేయండి ఎలా చేయాలని చెప్పేసి. నేను ఫస్ట్ టైం చేస్తున్నాను కదా, కొన్ని బాగానే వచ్చాయి కానీ కొన్ని అనేది ఇలా విడిపోయాయండి ఇలా కలిపేటప్పుడు. సో నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని అయితే ఆల్రెడీ వేసుకున్నా అండి. అవి అంటే ఇప్పుడు వేపుకునేవన్నీ కూడా గోల్డెన్ ఫ్రైలో ఇలా వచ్చాయి. సో అవి ఫస్ట్ సెట్ అండి, అవి బాగా వచ్చాయి. నెక్స్ట్ సెట్ వచ్చేసరికి అలా అయింది. దీనికోసం సిరప్ కూడా రెడీ చేసుకున్నాను. అంటే షుగర్తో చేసుకున్నాను అండి. వాటర్లో సరిపడే షుగర్ వేసుకొని 3 కప్స్ వాటర్కి 3 కప్స్ షుగర్ వేసుకున్నాను. దాంట్లో యాలకులు కూడా వేసేసి చిన్న 2 డ్రాప్స్ ఆఫ్ లెమన్ జ్యూస్ వేసేసి దాన్ని షుగర్ సిరప్ రెడీ చేసుకున్నాను. ఇవి బాగా ఫ్రై అయిపోతే ఇవన్నీ తీసేసి ఒక దాంట్లో కలెక్ట్ చేసుకోవాలి. సో అలాగ కలెక్ట్ చేసుకున్నాను అండి. కలెక్ట్ చేసిన తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ కలెక్ట్ చేసుకుని ఇప్పుడు బాగా ఫ్రై అయిపోతాయి కదండి. అలా కలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో ఆ షుగర్ సిరప్లో మనం వేసుకోవడమే అండి. సో ఇవన్నీ తీసుకొని కలెక్ట్ చేసుకొని ఒక రూమ్ అక్కడ దించేసి అవన్నీ కూడా గోరువెచ్చిన ఆ సిరప్ అనేది గోరువెచ్చగా ఉండాలి. సో గోరువెచ్చిన దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకుంటే అవి చిన్న చిన్నగా ఉన్నవన్నీ కూడా పెద్దగా అయిపోతాయండి. గులాబ్ జామ్ రెడీ అయిపోయినట్టేని. మీరు ఎవరికైనా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.